స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీదే అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి, శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. మేము వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోలండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుర్ని కన్నావు. ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ రే నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలా ఇచ్చాను అటాక్? చిచ్చి, సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి, నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత శోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూర లేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కొట్టా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా. వాడేమన్నాడు తెలుసా? నువ్వు బావవా బ్రోకర్వా? అయినా నేను బాధపడలేదు. లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోను. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. తెలిస్తే బొక్క మీద నీ బాటిలిచ్చుకు బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడ మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడ్డానికి ఈ బామ్మది ఏమైనా చేస్తాడు. వీడి పేరు తుఫాన్ బాబు. వీడికి కోడిగుడ్లంటే పిచ్చి. ఒకరోజు వీడు వాళ్ళ ఊరి రాజుగారి కోళ్ల ఫారంలో గుడ్లు దొంగతనానికి దూరాడు. వీడు గుడ్లు దొబ్బేస్తుండగా వీడు తెరిచి వదిలేసిన తలుపులోంచి కోళ్లు రోడ్డు మీదకి దొబ్బేశారు. ఊరంతా దొరికిన కొన్ని దొరికినట్టు వండుకు తినేశారు. ఆ అప్పు కట్టడానికి ఈడు ఇక్కడ చేరాల్సి వచ్చింది. చెప్పాలా? నమస్తే సేటు. నమస్కార్. నమస్తే సేట్. నమస్కార్. సార్ నది ఉన్నాడు సేట్. నమస్కార్. రావయ్యా జైలు. జైలు నై సాబ్, జైన్ ప్రకాష్ జైన్. సర్లే, ఏంటి సంగతులు? దో బచ్చమ్ని తెస్తేనే సార్. పాండవ వనవాసం. అబ్బా, ఇక్కడ సినిమాలు కూడా చూపిస్తారేమోరా. నమస్కారం సార్. మీ జీతం 15 ఏళ్ళు. 7,500 లాక్కి 7,500 వాటికి ఇవ్వండి సార్. వద్దు సార్, 1000 నాకు 14,000 ఆయనకి ఇవ్వండి. త్వరగా అప్పు తీరిపోతే డిగ్రీ పూర్తి చేసుకుంటాను. రేయ్,
నీ సంగతి ఏంట్రా? 1000 అక్కడ 14 ఇక్కడ. హజార్ యా. నా బాకీ ఇప్పుడు తిరుతాది, నిధి జీవితాంతం ఇక్కడే ఉంటావు. యా, ఐ లైక్ దిస్ బిల్డింగ్. వీళ్ళని తీసుకెళ్ళండి రా. పదండ్రా. ఏంటి అలా ఊపుకుంటూ వస్తున్నావు? పెట్టుకోండిరా. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? పేరేంటి? బాబులకే బాబు, తుఫాన్ బాబు. చూబులతోనే సునామీ సృష్టిస్తా. ఇంతకుముందు ఎక్కడ పని చేసేవాడివి? అడుగుతుంటే గుడ్ల గుప్పలా గుడ్ల పగిన చూస్తావేంట్రా? చెప్పు. అవే ఏవి? గుడ్లు. అప్పయింది, మీకు అప్పగించారు. ఇక్కడ సరిగా పని చేయలేదనుకో, ఆ గుడ్లు బీకి పార్సల్ కట్టి నీకే ఇస్తారు. ఇద్దరు సంతకం పెట్టండి. ఎందుకు? నువ్వు పని చేస్తుండగా ఏమైనా జరిగి పోయావనుకో, ఎక్స్క్యూజ్ ఇస్తారా? నీ చావుకు ఈ కంపెనీకి సంబంధమే లేదని నువ్వు రాసిచ్చిన. తొందర పెట్టండి. పెట్టు. పెట్టు. టౌన్ లో ఉన్న అన్ని బార్ అండ్ రెస్టారెంట్లో ఖాళీ సీసాలు తీసుకొచ్చి ఇక్కడ జమ చేస్తారు. రండి. వాటిని ఇక్కడ కడిగి వాటికున్న లేబుల్ తీసి శుభ్రం చేయాలి. మందంతా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారయ్యే నకిలీ బ్రాందీ, విస్కీ, రమ్ము అన్ని వీటిలో నింపుతారు. ఇవి తీసుకెళ్ళి పైన ప్యాకింగ్ ఫ్లోర్లో ఇవ్వాలి. కావాల్సినప్పుడల్లా మందు తాగించండి. ఊరికి అడిగానండి, ఊరికినే కనబడకుండా తాగొచ్చు. రండ్రా. కింద తయారైన మంది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయిల సీసాలో నింపి లేబుల్ చేసి సీల్ చేస్తారు. బాగున్నాయండి. ఇదేనా ఉంది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏమని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? కాళ్ళు ఎరగొడతారు. పోనీ వాళ్ళు మా దగ్గరికి రావచ్చా? వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. టైమే. రాయ్, మిగిలిన కన్నుతో కూడా అటు చూడకూడదు. అటు చూడు, ఆవిడ పేరు చిట్టి తల్లి. ఏముంది, సూపర్ ఫిగర్, కావాల్సినంత మందు, సినిమాలు, సూపర్. ఇక్కడి నుంచి మేము వెళ్ళమన్నా వెళ్ళాం. ఐ లైక్ దిస్ బిల్డింగ్, దట్స్ ఆల్. ఏంటి పని బాగా చేస్తే మాకు ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు. అప్పుడు మేం చేయాలి? ఈ చిన్న బాటలు వదిలేసి అదిగో ఆ పెద్ద బాటలు కడగాలి. ఇది నీలా చారా? నీళ్ళ చారు. కావాలంటే కలుపుకోవచ్చు, వద్దంటే తాగొచ్చు. గ్లాసులో పోయమంటావా? పోరా నువ్వు పో. అరే నా గుడ్డు. ఎవరో పడితే వాళ్ళే పెట్టరు. ఎవడెంత కష్టపడి పని చేసినా గుడ్డు పెట్టరు. ఆడికి మాత్రమే గుడ్డు పెడతారు. అరే నా గుడ్డు పెట్టరా. రే, నీకు గుడ్డు కావాలంటే వెళ్ళి చిట్టి తల్లిని అడుగు. ఏది అడగాలన్నా చిట్టి తల్లి, చిట్టి తల్లి. నమస్తే అమ్మా చిట్టి తల్లి. చంపేస్తా, నా గుడ్డు నాకు ఇచ్చేయి. తోసేస్తే చంపేస్తా, నోట్లో పెట్టుకుని చంపేస్తా, నోట్లో పెట్టుకుని చంపేస్తా. రే నా గుడ్డు నాకు, నా గుడ్డు నా గుడ్డే కావాలరా. చూసావు ఎలా రప్పించాను? ఎంగిల్ చేసాను. ఎలా తింటావరా? ఇలా కడుక్కుని తింటారా? నేనే నీచున్న అనుకుంటే ఇన్ని కృష్ణుడు. నువ్వు అక్కడ, నేను ఇక్కడేంటి? బ్యాగ్ ది. ఇక్కడ వేసుకో, పక్క పక్కన పడుకుందాం. ఎవరు నా పెట్టి జరిపింది? నేనే. ఏం పీకుతావు? చిటిగా చిటికేసి చిట్టిదలు వస్తుంది, నిన్ను చెద బాదుతాది. నోరు ముట్టుకుని అక్కడ పడుకో. ఏరా చిటికా, ఏరా చిటికా. నువ్వు అడిగినప్పుడు నేను చిటికేడు ఏంటి? నాకు ఇష్టం చొప్పు నేను వేస్తాను. ఏంట్రా ఏంటి మంత్రాలు చదువుకో. నువ్వేంట్రా? ఎన్నిసార్లు చెప్పాను రూమ్ రావద్దని? నీ రూమ్ నా రూమ్ ఏంటి? అది సరే గాని ఇన్ని పుస్తకాలు తెచ్చావేంట్రా?
కొంపతీసి పాకెట్ మనీ కోసం పాత పుస్తకాలు కొండాలు అమ్మడాలు లాంటి సైడ్ బిజినెస్ లేవి చేయట్లేదు కదా? మరి అందుకే నాకు కాలత్తే ఇలాంటి సెల్లున నాలాంటి ఎదవ ఎవ్వడైనా కాకాబట్టి డబ్బులు లాగేస్తాడు గాని కష్టపడి పని చేస్తాడా? నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదా? నాకు అదైనా పెరిగింది, నీకు రెండూ పెరగలేదు. నువ్వు నాకు చెల్లివా శత్రువా? అది సరే గాని ఈ పుస్తకాలు ఎందుకురా? కృష్ణ శాస్త్రి గారి కథలు బాగా చదివేసి నాలెడ్జ్ పెంచుకుని పొయిటిక్ గా మంచి లవ్ లెటర్ రాసి అమ్మాయికి ఇద్దామని. మళ్ళీ లెటరా? అంటే ఇంతకు ముందు రాసిన లెటర్ కూడా? నువ్వు మారోరా. మన సంగతి సరేగానమ్మా శ్వేత, నువ్వు వెళ్ళి ఆనందం లాంటి మంచి కాఫీ పట్టురా. ఈ రోజు మనం పుస్తకాలు బాగా చదివి లెటర్ రెడీ చేస్తాం. నీకు అసలు లవ్ లెటర్ ఎలా ఉంటుందో తెలియదు కదా? ఇదిగో ఎలా రాసాను చూడు. మాకెందుకు బాబు అంత అదృష్టం? మరదే అన్నయ్య రాసిన లెటర్ చెల్లం చూడకూడదా ఏంటి? నువ్వు మొహమాటపడరా? సర్లే కాని. ప్రియమైన సావిత్రి. సావిత్ర? హీరోయిన్ సావిత్రి ఎప్పుడో చచ్చిపోయాను కదరా, నువ్వు ఇప్పుడు లెటర్ రాస్తున్నావేంటి? మరి అదే ఎక్స్ట్రా అంటే సావిత్రి అంటే ఆ సావిత్రి కాదు, కళా స్నేహం సావిత్రి. సునీత స్వప్న లాంటి పేర్లు ఒకటి కాలేదు. సావిత్రి అయితే మొగుడిని గట్టిగా పట్టిన వదలదు కదా, అందుకే ఆ పేరు సెలెక్ట్ చేశా. ప్రియమైన సావిత్రి. ప్రియాతి ప్రియమైన సావిత్రి, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నీతో పాటు నేను ఉండిపోతా. పప్పులో ఉప్పులా నీతో పాటు కలిసిపోతా. నువ్వు పళ్ళు తోముకున్నప్పుడు పేస్ట్లా, పాలు తాగుతున్నప్పుడు బూస్ట్లా, స్నానం చేసినప్పుడు లక్స్లా, జలుబు చేసినప్పుడు విక్స్లా, నీ వెంట నేను ఉంటా. నువ్వు అంటే మీ ఇంటి ముందు తులసి మొక్కను అవుతా. ఉప్పు అంటే తిరిగి తిరిగి పిచ్చుకొక్కను అవుతా. ఆశపడితే ఆకులో ఒక్కను అవుతా, తీసుకొడితే అట్టుపడి తొక్కను అవుతా. ఏం చేసినా నీ ఇష్టం, ఇంతకు మించి రాయడం చాలా కష్టం. అలా ఉంది, తొక్కలా ఉంది. దీనికి కూడా అమ్మాయిలు పడిపోతారా? కుళ్ళమ్మా కుళ్ళు, నీకెవడో ఈ రేంజ్ లో లెటర్ రాయలేదు కదా, అందుకని కుళ్ళు. చూడు, శనివారం ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మని లెటర్ రాశాను. వస్తుంది చూడు ఈ లెటర్ పవర్ ఏంటో. శనివారం ఉదయం 11 గంటలకు, శనివారం ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడి. అయిపోయింది, నువ్వు వెళ్ళకు. ఇందాక నుంచి చూస్తున్న పొట్లాలు పులిహార లాగించేస్తున్నావు. కొద్దిగా పెట్టవా? ఎందుకు పెట్టాలరా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా, వెళ్ళి కొనుక్కో. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాయతో మాట్లాడుతున్నావు. నువ్వు కాయ అయితే ఏంటి, పండు అయితే ఏంటి, పండు మీద తొక్క అయితే ఏంటి? ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది. గుళ్ళో కూడా చెప్పులు వేసుకొస్తారా? ఏమో ఆడవాళ్ళ అమ్మా. మామా, అమ్మాయి సంగతి వదిలే మామా, 11 అవుతుంది. ఆ లెటర్ అమ్మాయి సంగతి చూడు. వచ్చేసిందే వచ్చేసిందే లెటర్ అట్టుకొని ఆంటీ వచ్చేసిందే. ఆంటీయా? మామూలు ఆంటీ కూడా కాదు, యంగ్ విడో. అన్నయ్య, ఈ సీన్ గారు మంచి తెలివైనడని. పెళ్లికైన అమ్మాయిని ట్రై చేశాడనుకో, పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైన అమ్మాయిని ట్రై చేశాడనుకో, మొగుడితో ప్రాబ్లం. అదే విడో అనుకో, సింగిల్ విండో పథకంలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొడుకు మంచి ప్లాన్ చేశాడన్నా. అన్నా, కొడుకు అంటే గుర్తొచ్చిందన్నా, ఆంటీ పక్కన కొడుకున్నాడన్నా. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో అన్నా. కొడుకు కోసం 1 year ట్రై చేయక్కర్లేదన్నా, హ్యాపీగా తగులుకోవచ్చు. నిన్ను పోలీసులతో ఇరక్కొట్టించిన సీన్ గాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పడకూడదు. వీడియోయే కాదు, పండు ముసందైనా సరే ఆడికి పడకూడదు. వీడన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? సావిత్రి అండి. నా పేరు శ్రీనివాస్. మీకు లెటర్ రాసింది నేనే. నిజమా అండి? కాయ. నిజంగా ఈ లెటర్ చదవగానే నా గుండెలో 1,00,000 కాదు, 1,00,00,000 వీణలు మోగినట్టయిందండి. గుండెల్లో 1,00,00,000 వీణలు పట్టాయా? 1/4 ఇక్కడ కాళ్ళు లేక తగ్గ ఇబ్బంది పడిపోతుంటే. మీరు రాసిన లెటర్ చదివాక మోడువారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించిందండి. నా కొడుకు లెటర్ మీద సెంటుకు బదులు యూరియా జల్లించాడు. నిజంగా మీదెంత విశాల హృదయం అండి. అవును, వీరేశలింగం గారు మీకేమైనా రిలేషనా? చిల్లిపి, మీ లెటర్ కూడా ఎంత బాగా రాశారండి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, మీతో పాటు నేను ఉండిపోతాను. కానీ ఒక చిన్న మాట చెప్పండి. ఆకుల్లో చిగురులా, పువ్వుల్లో తేనెలా, కొమ్మల్లో రెమ్మలా మనతో పాటు వీడు కూడా ఉంటాడండి. ఎంత మాట సావిత్రి! కన్న తల్లి నుంచి బిడ్డను వేరు చేసే కసాయి వాళ్ళ కనబడుతున్నారా? రారా
టెంకాయ బందోబస్తుకు వెళ్ళేటప్పుడు దేవుడికి టెంకాయ కొట్టక్కర్లేదయ్యా. టెంకాయ కాదు సార్, మరేంకాయ? చూడండి సార్, ఈ కాయ సార్. అమెరికాకి బిన్ లాడెన్ లాగా వీడు నా ప్రాణానికి ఎక్కడ దాపురించాడయ్యా? అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. నీళ్ళు మోస్తాడా? చిచి నేను కాదు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఇష్టం వచ్చిందనుకో. నే చేసిన తప్పేంటి, ముళ్ళు విడిచి అరిటాకు శిక్షేంటి? తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా? పక్కలాంటి లేఖలోన ఇంత చిక్కు ఉందా? తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా? తొక్కలాంటి లేఖలోన అంత చిక్కు ఉందా? పద పద వేరే పని లేదా? పద పద వేరే పని లేదా? ఇరగొమ్మరాయండి, లోపలేసి ఇరగొట్టండి. స్టేషన్ మీకు పని చెప్తా. ఓకేనా? సత్యం ఓడిపోదు, ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది, సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్ వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకేల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదచల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 నయా పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10 20 రూపాయలు, 20 రూపాయలు, 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సామే. 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే. ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలు అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. టీచరు, ఎంతవరకు తూగుతున్నాగా వచ్చా? మాట్లాడుకో.
ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి. 250. 250. 250 ఒకటో. 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి. 350. 350 350 350 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 500. ఎందుకు అతనికి సోప్ పెట్టే నాకు అగ్గి పెట్టేనా? 550. కోటీశ్వరరాలు. 550 550 550 ఒకటోసారి. 550 రెండోసారి. 550 రెండోసారి. 600. అదరు కొట్టావా బిల్ గేట్స్? 700 700 700 700 600. 600. సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి. 600 రెండోసారి. 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే అయినా కూడా అంటే 2000 రూపాయలు చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగొడలాడుతుంది. నేను దొట్టుకెళ్ళాలి. అయినా సరే చీరను 600 రూపాయలు కడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కోయడానికి టైం చూస్తావు. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభమైన 10 పైసలు. కేవలం 10 10 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి. 1500 రెండు. నేను ఆడపిల్లల అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో వస్తే ఏం చేస్తావు? ఎప్పుడు చూసిన అమ్మాయితో కయ్యాన్ని కలుగుతావు. అంకల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. లేదంటే దాంతో మాటలు వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నేను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడు వేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ రండి. అయ్యో, పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, నన్ను చంపేస్తారే. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలీదు. ఆడదానికి మగని పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. నువ్వు నిజంగా మగనైతే ఆగరా. పోవే. నీ పని చేస్తానే. ఆగరా, నీ బుర్ర పగలగొడతా చూడు. హలో అంకుల్, తప్పుకోండి. అంకులేదు పెంకులేదు, పోవే. అమ్మో, ఇంకేంట్రా బాబోయ్, ఈ పెద్ద మనిషి మా అంతా ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే. ఆ కుర్రాడేడి? పిచ్చిదనా 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డు